ముందుగా ధన్యవాదాలు. సార్ నమస్తే. జైలు బాట పడుతున్న నాయకులు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉమ్, ఇంకేదంటే ఉమ్, గతంలో అధికార అహంతో చట్టాలు, రాజ్యాంగ హక్కులు మరిచిపోయి ఇష్టానుసారంగా వ్యవహరించి పరిధులు దాటి వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వాళ్ళు ఈ రోజున తప్పించుకోవడానికి అనేకమైన కథలు చెప్తా ఉన్నారు. స్క్రిప్ట్ ఎవరో రాసిచ్చారు, ఏదో చేశారని. కానీ ఇందాక మీరు చదివేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరెవరు బెయిల్ పొందారు, పోసాని ఎలా బెయిల్ పొందారు, సజ్జల గారు కానీ లేకుంటే భార్గవరెడ్డి గారు కానీ ఏ విధంగా ముందస్తు బెయిల్ పొందారు. అలాగనే విశాల గున్ని కానీ కాంతిరాణి టాటా కానీ ఏ విధంగా ముందస్తు బెయిల్ పొందారు. అలాగనే రఘురామకృష్ణరాజు గారి యొక్క థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించి ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తిని సైతం ఏ విధంగా వేధింపులకు గురి చేసి గుండెల మీద కూర్చొని గుండె ఆపరేషన్ చేసి ఉంటే పుట్టినరోజు ఏ విధంగా అరెస్ట్ చేశారు. దాంట్లో ఉన్న వ్యక్తులు ఏ విధంగా ముందస్తు బెయిల్ కోసం తపన పడతా ఉన్నారు. అలానే తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ పరిస్థితి ఏంటి. ఈరోజు సుప్రీంకోర్టు కూడా నిన్న మొన్న ఆగ్రహం వెలిపించిన సంఘటన మనం చూసాం. అవును, విచారణకు రావాల్సిందే, లేదంటే బెయిల్ క్యాన్సిల్ చేస్తామని చెప్పింది కోర్టు ఎస్ ఈ రోజే సార్. అని చెప్పి హెచ్చరిక చేసిన సంఘటనలు కానివ్వండి. అలాగనే డిజిటల్ కార్పొరేషన్ అనే పేరుతో 171 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని చెప్పేసి అని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ నిర్ధారించి దాని మీద చర్యల నిమిత్తం ఏసీబీకి ఇచ్చిన కానీ, లేదంటే విడుదల రజనీ గారిని ఆ మీద ఉన్న ఆరోపణల మీద ఆమె మంత్రిగా హోదాలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణల మీద రాష్ట్ర గవర్నరు, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనుమతి తీసుకున్న సంఘటనలు కానివ్వండి. 70A అవినీతి నిరోధక చట్టం కింద ఇలాగ ఒకటేంటి, ఏది పట్టుకున్నా కానీ అవినీతిమయంగా వెలుగు చూస్తా ఉన్నాయి. అలాగనే నిన్న భూములు అక్రమాల దాంట్లో కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎంతమంది విఆర్ఓ స్థాయి వరకు ఏ విధంగా అవినీతి చేశారని చెప్పేసి అని విచారణలో వెలుగు చూస్తా ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరం. దాని మీద మనం చర్చించుకోవటం. ఉమ్, ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల ఆస్తులను దోచుకునే వ్యక్తులు కుప్పలు తెప్పలుగా ఉండి ఈ రోజున కేసుల్లో ఇరుక్కుంటున్నారు. రేషన్ బియ్యం మాయమైపోతాయి, డబ్బులు కడతారు, ముందస్తు బెయిల్ తీసుకుంటారు. అంటే ఎంత ఆశ్చర్యం అంటే, ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ హక్కులు, ముద్దాయిలకున్న హక్కులు అసలు తూచా తప్పకుండా పాటిస్తుంది ఈ ప్రభుత్వ హయాంలోనే అనిపిస్తా ఉంది నాకు. హక్కులను హరించమని నేను చెప్పను, హక్కులు పరిరక్షించబడుతున్నాయి.